నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో కర్నూలుకు ప్రధాని మోదీ 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని సాయంత్రం జీఎస్టీ 2.0 సంబరాలకు హాజరు. సొంత ఫోన్ నంబరు ఇవ్వకుండానే యూరప్కు జగన్, అనుమతి రద్దు చేయాలని సిబిఐ మెమో. విశాఖలో గూగుల్ ఏఐ హబ్పై వైసీపీ కుట్రలు, ఉద్యోగాలు రావని, పర్యావరణానికి హానికరమంటూ ప్రచారం. రష్యా చమురును భారత్ నిలిపేస్తుందన్న ట్రంప్, మోదీ హామీ ఇచ్చారని వ్యాఖ్య, స్పందించని కేంద్రం. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వస్తున్న ప్రధాని మోదీకి భారీ స్వాగతం చెప్పేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద 450 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 7:20 ఢిల్లీలో బయలుదేరనున్న ప్రధాని మోదీ 9:50 కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీశైలం పయనమవుతారు. 10:55 శ్రీశైలం చేరుకుంటారు. దేవస్థానంలో ఉదయం 11:15 భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ 5వ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 2024 జూన్ 12న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఆ తర్వాత 2025 జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తర్వాత మే 2న రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 58,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జూన్ 21న విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాదిలోనే 4వసారి రాష్ట్రానికి మోదీ రానున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదలు పార్కింగ్, సభలో సిట్టింగ్, మంచినీటి సరఫరా ఇలా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా. సుమారు 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కర్నూలు మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. నన్నూరు బహిరంగ సభలో ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తంగా 13,430 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా ఓ 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 9,449 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, 1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కర్నూలులో 2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన చేయనున్నారు. 4,920 కోట్లతో ఒరవకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన, 493 కోట్లతో కొత్త వలస విజయనగరం మధ్య 4వ లైన్కు శంకుస్థాపన చేస్తారు. 180 కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్కు శంకుస్థాపన, 960 కోట్లతో సబ్బవరం షీలానగర్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేస్తారు. 82 కోట్లతో రేణిగుంట
కడప మదనపల్లి రోడ్డు ప్రారంభించనున్నారు. 286 కోట్లతో కడప నెల్లూరు చునియంపల్లి రోడ్లు, 70 కోట్లతో కనిగిరి బైపాస్ రోడ్, 98 కోట్లతో గుడివాడ నూజెండ్ల వద్ద 4 లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్, 13 కోట్లతో కళ్యాణదుర్గం రాయిదుర్గం మొలకొలమూరు రోడ్డు, 593 కోట్లతో పీలేరు నుంచి కాలూరు సెక్షన్ వరకు 4 లైన్ల రోడ్డు ప్రారంభించనున్నారు. 362 కోట్లతో నిమ్మకూరులోని బెల్లో అడ్వాన్స్డ్ నైట్ విజన్, 200 కోట్లతో చిత్తూరులోని ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్, 546 కోట్లతో కొత్త వలస కోరాపుట్ రైల్వే డంబలింగ్ పనులను జాతికి అంకితం చేస్తారు. 1730 కోట్లతో శ్రీకాకుళం అంకుల్ నేచురల్ గ్యాస్ పైప్లైన్ జాతికి అంకితం చేయనున్నారు. కర్నూలులో 13,400 కోట్లకు పైగా అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానన్నారు. ప్రధాని మోదీ తొలుత శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. దేవస్థానం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు కానీ, తర్వాత కూటమి నేతలు కానీ అయితే మొదటగా నేరుగా కర్నూలు విమానాశ్రయం చేరుకున్న తర్వాత హెలికాప్టర్ ద్వారా కూడా శ్రీశైలంలోని సున్నిపేట సమీపంలో కూడా హెలిప్యాడ్ అక్కడ దిగి తర్వాత రోడ్డు మార్గం ద్వారా 5 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకున్నారు. మొదటగా గెస్ట్ హౌస్లో చేరుకున్న తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిలో ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించున్నారు. పూజలు దాదాపు 50 నిమిషాల పైగా కూడా ఈ పూజలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం పూజలు జరిగిన తర్వాత ఆ పూజల ప్రధాన ఆలయంలోనే కొద్దిసేపు వివిధ లింగాలకు సంబంధించి కూడా దర్శనం ప్రధానమంత్రి మోదీ చేసుకున్న అవకాశాలు ఉన్నాయి. తర్వాత అక్కడ చేసుకున్న తర్వాత నేరుగా ఇటు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి కూడా ఆయన వెళ్ళనున్నారు. అంటే గతంలో శివాజీకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు ధ్యానం చేసి తర్వాత ఇక్కడ ఆయన సంబంధించి కూడా స్ఫూర్తి కేంద్రం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. దాంతో అక్కడ ఛత్రపతి శివాజీకి సంబంధించిన స్ఫూర్తి నిర్వాహకులకు సంబంధించి ట్రస్ట్ చైర్మన్గా ఉన్న టీజీ వెంకటేష్ కానీ తర్వాత నిర్వాహకులు కూడా అంటే గతంలో ప్రధానమంత్రి రావాలని చెప్పి కూడా అనేక సార్లు వేడుకున్నట్లు కూడా తెలిసింది. అయితే శ్రీశైల పర్యటన నేపథ్యంలో ఖచ్చితంగా సందర్శిస్తానని చెప్పి కూడా గతంలో హామీ ఇచ్చిన మేరకు ఈరోజు నేరుగా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి దాదాపు అక్కడ అర్ధగంట పైగా కూడా ప్రస్తుతం అంటే అక్కడ ఉండే అవకాశం ఉంది. అక్కడ శివాజీకి సంబంధించి కూడా వచ్చిన సమయంలో ఇక్కడ జ్ఞానం పీఠం కానీ జ్ఞానం చేసిన దాని అక్కడ నుండి తర్వాత అక్కడ సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పర్యటన నేపథ్యంలో కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు తర్వాత ప్రభుత్వం సంబంధించి కూడా అధికారుల యంత్రాంగం కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు అన్ని కట్టుదిట్టమైన భద్రతతో పాటు తర్వాత పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసి దాదాపు కేవలం శ్రీశైల మాత్రం పర్యటన భాగంగా 1500 మందికి పైగా కూడా పోలీసులను మోహరించడం జరిగింది. దాంతోపాటు సీసీ కెమెరాలు తర్వాత కమాండ్ కంట్రోల్తో పాటు తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా అధికారులు కూడా ప్రతి క్షణం కూడా ఇక్కడ పరిశీలించడం తర్వాత ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కఠినమైన భద్రతతో పాటు నిఘా నేతృత్వంలో అయితే ఈ పర్యటన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మోదీ ఎక్కడైతే హెలికాప్టర్ నుంచి కూడా నేరుగా శ్రీశైలం చేరుకుంటున్నారో ఆ రోడ్డు మార్గం ద్వారా కూడా కూటమి నేతలు రాజకీయ అతీతంగా కూడా బ్యానర్లు ఏర్పాటు చేసి మోడీకి అయితే ఘనస్వాగతంగా భారీగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుంటారు కాబట్టి ఇక్కడ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలతో కూడా ఘనస్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగానే ఇప్పటికీ శివభక్తులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిని లోపలికి అయితే అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి అయితే ఎక్కడైతే ఐడి కార్డు ఇవ్వడం జరిగింది, ఎక్కడ వారికి కూడా ఎక్కడ తీసుకువెళ్లాలో కూడా కొన్ని సూచనలు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు కూడా సూచించడం జరిగింది. అందరూ కూడా ఆ లోపలికి శివభక్తులకు సంబంధించి కూడా ఎవరైతే ఘనస్వాగతం పలుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకే కాకుండా వేడివేడిగా బారిగేట్లను ఏర్పాటు చేసి కూడా అందరినైతే ప్రస్తుతం అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా అనుమతి లేకుండా కానీ ఎవరిని ఐడి కార్డు లేకుండా కానీ లోపలికి అనుమతించేది లేదని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం ఇది నంది మండపం దగ్గర ఉన్నాము. నంది
మండపం దగ్గర కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా అనుమతించకుండా భారీగా భద్రత ఏర్పాటైతే చేయడం జరిగింది. నిఘా నేత్రంలో ప్రస్తుతం శ్రీశైలం పుణ్యక్షేత్రం ఎంతైతే ఉందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటు శివభక్తులు అందరూ కూడా ఘనస్వాగతం పలికి తర్వాత లోపలికి ప్రధాన ఆలయానికి వెళ్ళి తర్వాత ఆ పూజలు నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేశామని చెప్పి కూడా ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన చైర్మన్ కానీ తర్వాత అధికారులు కూడా ఇప్పటికే వెళ్లించిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి రానున్నారు కాబట్టి ప్రధానమంత్రికి సంబంధించి కూడా ఘనస్వాగతం పలుకులతో పాటు ప్రధానమంత్రితో పాటు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో పాటు రానున్నారు కాబట్టి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే పూర్తి చేశామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో వస్తారు కాబట్టి ఎవరిని కూడా ఇటు శ్రీశైలం దర్శనానికి సంబంధించి కూడా భక్తులను అయితే ఎవరిని కూడా ఇప్పటివరకైతే అనుమతి లేదని చెప్పి కూడా చెప్పడంతో కూడా అన్ని బారిగేట్లు తర్వాత ఆలయానికి వెళ్ళే ప్రధాన రహదారి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లోజ్ చేసి బారిగేట్లు అయితే ఏర్పాటు చేయడం. మరి కాసేపట్లో వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. తాజాంశాన్ని చూస్తున్నాం. జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు చెప్పేందుకు ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం కర్నూలు నన్నూరులో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ప్రధాని మోదీ పర్యటన వివరాలేంటి? చెప్పండి స్వామికిరణ్. నన్నూరులో జరిగేటువంటి సభకు ప్రధాని హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అందరు మంత్రులు ఎమ్మెల్యేలు భారీ ఎత్తున ఈ సభకు హాజరు కానున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సభను విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేసింది. సుమారు 150 ఎకరాలలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సుమారు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా 3 లక్షల మందిని ఈ సభకు తరలించడానికి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ సభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం జీఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అనుగురాయి అనే విషయాన్ని చెప్పడానికి ప్రధాని ఈ సభకు వస్తున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ సభ సందర్భంగా సుమారు 13,429 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ పూర్తయ్యాయి. కర్నూలుకు సంబంధించి మొదట శ్రీశైలంలో దర్శనానంతరం ప్రధాని ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి శ్రీశైలంకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ నన్నూరులో ఏర్పాటు చేసినటువంటి సభా వేదికకు ప్రధాని హాజరవుతారు. అయితే ఇక్కడికి హాజరైన తర్వాత నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో పాల్గొనేటువంటి ప్రధానమంత్రి సభకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సభ విజయవంతానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సుమారు 450 ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి సభల్లో ప్రధానంగా 40 ఎకరాల్లో 3 ప్రధానమైనటువంటి వేదికలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్ని కూడా 3 ప్రధానమైనటువంటి వేదికలు. ఈ ప్రధానమైనటువంటి వేదికల మధ్య నుంచే మోడీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఆ చేరుకున్న అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సందర్భంగా ఆయన మొత్తం 13,437 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేస్తారు. కర్నూలులో 2,886 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే ఓర్వకల్లుకు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటిది కూడా 2,700 కోట్ల పారిశ్రామిక వాడకు సంబంధించినటువంటి
శంకుస్థాపన చేస్తారు. అలాగే కొప్పర్తికి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకు సంబంధించి 2000 కోట్లతో శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించినటువంటి 1142 కోట్లతో నిర్మించినటువంటి వివిధ జాతీయ రహదారులకు కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే కృష్ణా జిల్లా నిమ్మలూరుకు సంబంధించి 362 కోట్లతో నిర్మించినటువంటి రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే 542 కోట్లతో రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే గ్యాస్ పైప్ లైన్లు కూడా 1730 కోట్లతో నిర్మించినటువంటి శ్రీకాకుళం అంగల్ సహజ వాయువు పైప్ లైన్ కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు. ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయిన అనంతరం ప్రధాని ఇక్కడ ప్రసంగించనున్నారు. అయితే ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 12 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల అంటే కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వేరు చోట్ల మనకు ఈ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎమ్మిగనూరు, కొడమనూరు, ఆదోని, మంత్రాలయం, శ్రీశైలం, అలాగే నందికొట్కూరు, ఆలూరు, పత్తికొండ వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ 3 లక్షల మందికి సంబంధించి మొత్తం 4000కు పైగా బస్సులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బస్సులన్నీ కూడా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకున్న అనంతరం జనాలంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ఈ ప్రధాని సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 7500 మంది పోలీసు సిబ్బంది, అలాగే డీజీపీ, డిఐజీలు, 33 మంది ఎస్పీలు వీళ్ళందరితో కూడా పూర్తి స్థాయి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించి వచ్చేటువంటి జనాల కోసం సుమారు 1500 టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ మంచినీరు కూడా సప్లై చేసేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఉదయం శ్రీశైలంలో స్వామివారి దర్శనం అనంతరం ప్రధాని ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం ఇక్కడికి సభకు చేరుకునేటువంటి వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సభ సాయంత్రం 4:45 ముగుస్తుంది. ఈ ముగిసినటువంటి వెంటనే జనాలంతా కూడా బయటికి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళు ఆకలి కొనకుండా స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళే వాళ్ళందరికీ కూడా బిస్కెట్స్, ఇతర ప్యాకెట్స్ కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేశారు. అయితే సభ విజయవంతం చేయడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిన్ననే పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఈ కర్నూలుకు సంబంధించినటువంటి ప్రాంగణం దగ్గర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా వీరపాండ్యాన్ని ఇక్కడ ప్రత్యేక అధికారిని నియమించి ఎక్కడికక్కడ పనులు పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ప్రధాని సుమారు 2-3 గంటల పాటు ఇక్కడ ఈ నన్నూరులో జరిగేటువంటి సభలో ఉండనున్నారు. రోడ్ షో అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. అయితే ప్రధాని ఏం చెప్తారు అనే దాని మీద ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ కర్నూలు డెవలప్మెంట్కు సంబంధించి ఏమైనా అనౌన్స్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. శ్రీశైలంలో దర్శనానంతరం వచ్చేటువంటి ఈ సభ విజయవంతం చేయడానికి అటు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారు. మొత్తం 4300 బస్సులు ఈ సభా ప్రాంగణానికి మధ్యాహ్నం అంటే ప్రధాని వచ్చే సమయానికి పూర్తి స్థాయిలో చేరుకోనున్నాయి. ఈ సభ ముగిసిన అనంతరం ఆయన కర్నూలు నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. ఇది కర్నూలులో జరుగుతున్నటువంటి ప్రధాని సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. స్వామి కిరణ్. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ని అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్న ప్రాజెక్టుల వివరాలేంటి? మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారాలు చుడతారు అనే దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ మొత్తం విలువ 13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2,880 కోట్లతో కర్నూలులో ఈ పోలింగ్ స్టేషన్ కు అంటే ఇది ట్రాన్స్మిషన్ వ్యవస్థ, దీనికి శంకుస్థాపన చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో పాటు ప్రధానమైనవి 4,920 కోట్లతో ఓరోకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓరోకల్లులో, కడప జిల్లా కొప్పర్తిలో భూసేకరణ పూర్తయింది. వీటిని అభివృద్ధి కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా ఈ ఓరోకల్లు కొప్పర్తి కారిడార్ల ద్వారానే 21,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి. వీటి ద్వారా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఈ రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఈ 2 కారిడార్లు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి, ఎంతో మేలు చేకూరుస్తాయని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇవి కాకుండా 960 కోట్లతో సబ్బవరం శీలానగర్, ఇది వైజాగ్ లో, ఇది హైవే శంకుస్థాపనకి ప్రధాని ఇక్కడి నుంచినే శంకుస్థాపన చేస్తారు. ఇది కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు కాలూరు రహదారికి, ఇది కూడా హైవే, ఇది 1,140 కోట్లతో దీనికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇది కాకుండా గుడివాడ నూజెండ్ల ఈ 2 స్టేషన్ల మధ్య ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవి ప్రధానమైనటువంటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు. ప్రధానంగా వీటి విలువ 13,430 కోట్లు ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఇప్పటికే ప్రధాని బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో అరౌండ్ 10 గంటల ప్రాంతంలో ఓరోకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇప్పటికే మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓరోకల్కు చేరుకోనున్నారు. ప్రధానమంత్రికి ఇరువురు నేతలు, మంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికిన తర్వాత నేతలందరూ కలిసి ఇక్కడ నుంచి హెలికాప్టర్లలో సున్నిపెంటకు బయలుదేరతారు. అంటే శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు బయలుదేరతారు. సున్నిపెంటలో అక్కడ నుంచి, సున్నిపెంట నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అంతకుముందు భ్రమరాంబ గెస్ట్ హౌస్ కి వెళ్లి అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడ నుంచి దర్శనం అనంతరం అక్కడే సమీపంలోనే శివాజీ స్ఫూర్తి కేంద్రం, శ్రీశైలంలోనే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది. శివాజీ స్ఫూర్తి కేంద్రానికి నేతలందరూ వెళ్లి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ప్రధానంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే శివాజీ మహారాజ్, శివాజీ గతంలో ఆయన ఉన్నప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఒక చోట ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ప్రాంతంలోనే ఆయనకు గుర్తుగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించిన చరిత్ర అంతా కూడా విగ్రహాల రూపంలో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తారు. గతంలో కూడా రాష్ట్రపతి దీన్ని, ఈ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పుడు ప్రధాని సందర్శించడంతో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రాధాన్యత పెరిగింది. అక్కడి నుంచి నేరుగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత రోడ్డు మార్గంలో సున్నిపెంటకు చేరుకొని, సున్నిపెంట నుంచి హెలికాప్టర్లలో నేరుగా నన్నూరు చేరుకోనున్నారు. నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ లేఅవుట్ లో దాదాపు 450 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బహిరంగ సభ ప్రాంతానికి ప్రజలు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 7,000 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ దాదాపు 3 లక్షల మందిని తరలించాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. బస్సులు కూడా వస్తూ ఉన్నాయి. వీరందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం, రాత్రికి కూడా భోజనం ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ మంచినీళ్లు కానీ, ఆహారం కానీ అన్ని అందిస్తున్నారు. తాత్కాలిక ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా ఇటు శ్రీశైలంలో గాని, నన్నూరు, కర్నూలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ కూడా ఈ బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రధానంగా ప్రధాని వస్తుండడంతో
దాదాపు 7,000 మంది పోలీసులు, 7,000 మందికి పైగా పోలీసులు ఈ బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం 4:30 గంటల లోపు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎటు తిరిగి 4:30 గంటలకంతా కూడా ప్రధాని తిరుగుపయనం అవుతారు, ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. ప్రధాని వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కూడా తిరుగుపయనం అవుతారు. మొత్తానికైతే ఇప్పటి వరకు కర్నూలు, ఇటు శ్రీశైలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ప్రధాని కర్నూలుకు చేరుకోనున్నారు. ధన్యవాదాలు శ్యామ్. అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీబీఐకి తన సొంత ఫోన్ నంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1 నుంచి 30 మధ్య 15 రోజులు ఐరోపా పర్యటనకు వెళ్తున్నారని అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. విదేశాలకు వెళ్లే ముందు ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, పర్యటన వివరాలను సమర్పించాలని షరతులు విధిస్తూ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నంబరు ఆయనది కాదని సీబీఐ పరిశీలనలో తేలింది. వేరే నంబరు సమర్పించే షరతులు ఉల్లంఘించినందున పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని హైదరాబాద్ సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో సీబీఐ మెమో దాఖలు చేసింది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు. కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదిని ఆదేశించారు. గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజం దాదాపు 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద అత్యాధునిక మెగా ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు మన దేశంలోని ఏ రాష్ట్రమైనా ఇలాంటి పెద్ద పెట్టుబడికి ఎర్రతివాచి పరిచి స్వాగతిస్తుంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఆహ్వానం పలుకుతాయి. కానీ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు, వ్యక్తులు మెగా ఏఐ హబ్పై విష ప్రచారం మొదలుపెట్టారు. ప్రజల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్తో ఉద్యోగాలు రావని, విపరీతంగా విద్యుత్, నీరు వినియోగిస్తుందని, విపరీతమైన వేడి వెలువడుతుందని, పర్యావరణానికి హానికరమని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు వాస్తవాలేంటో చూద్దాం. విశాఖలో గూగుల్ పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారానికి వాస్తవాలకి చాలా తేడా ఉంది. విశాఖలో ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ మాత్రమేనని వైసీపీ విమర్శిస్తోంది. అక్కడ డేటా నిల్వకు అవసరమైన కంప్యూటర్లు, సర్వర్లు మాత్రమే ఉంటాయని ఆరోపిస్తుంది. కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ కాదు, అది ఏఐ మెగా హబ్. అక్కడ డేటా సెంటర్లతో పాటు వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలందించే మౌలిక వసతులు, భారీ ఎత్తున డేటా స్టోరేజీ, అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటవుతాయి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. దానిపై గూగుల్ 2026-2030 సంవత్సరాల మధ్య $15 బిలియన్ వెచ్చించనుంది. సముద్రంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వేతో వివిధ దేశాలతో అనుసంధానం ఏర్పడుతుంది. గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి మొత్తం ఆసియాకే విశాఖ గేట్వేగా మారుతుంది. ప్రపంచ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఇప్పటి వరకు ఉక్కు నగరంగా పేరొందిన విశాఖను రాబోయే రోజుల్లో ఏఐ నగరంగా పిలుస్తారని ఐటీ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ డేటా సెంటర్లో నామమాత్రంగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వైసీపీ అంటోంది. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. కేవలం డేటా సెంటర్తో వేలల్లో ఉద్యోగాలు రావు. కానీ విశాఖలో గూగుల్ ఏఐ సేవలందించే మెగా హబ్ ను ఏర్పాటు చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు విద్యుత్ సరఫరా, కూలింగ్, నెట్వర్కింగ్ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్వేర్ నిపుణులు పెద్ద సంఖ్యలో అవసరమవుతారు. ఏఐ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్ కు సమీపంలో ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందేందుకు విశాఖకు తరలివస్తాయి. దానికి అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై పనిచేస్తూ ఆర్థిక సేవలు వంటివి అందించే సంస్థలకు ప్రతి మిల్లీసెకండ్ విలువైనదే. గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ కి సమీపంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే మరింత వేగంగా అంతరాయాల్లేని సేవలు పొందుతాయి. కాబట్టి ఆ సంస్థలన్నీ రాబోయే రోజుల్లో విశాఖకు తరలివచ్చే అవకాశముంది. గూగుల్ హబ్ తో పాటు దాని ఆధారంగా ఏర్పాటయ్యే కంపెనీల్లో కలిపి 1.88 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. మెగా ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు దశలో స్థానిక నిర్మాణ కార్మికులు, సివిల్ ఇంజనీర్లు వంటి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్ గేర్లు, కూలింగ్ సిస్టంలు, బిల్డింగ్ మెటీరియల్, యూపీఎస్లు, జనరేటర్లు వంటి బ్యాకప్ పవర్ సరఫరాదారులు, వర్కర్లకు ఉపాధి లభిస్తుంది. వీటికి అవసరమైన పరికరాలు సరఫరా చేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఏఐ
మోడల్ డెవలప్మెంట్ కి అవసరమైన కంప్యూటింగ్ అవసరాల కోసం అనేక స్టార్టప్లు, ఏఐ ల్యాబ్లు, రీసెర్చ్ సెంటర్లు, ఇన్క్యుబేటర్లు, టెస్టింగ్ సెంటర్లు, R&B ల్యాబ్లు విశాఖకు క్యూ కడతాయి. స్థిరాస్తి, నిర్మాణ, రవాణా, ఆతిథ్య రంగాలకు ఊతం లభిస్తుంది. దేశ విదేశాలకు చెందిన ఐటీ, సాఫ్ట్వేర్ నిపుణుల రాకపోకలతో ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. మెగా ఏఐ హబ్ ఆధారంగా ఏఐ, ఎంఐలపై పనిచేసే కంపెనీలు పెద్ద సంఖ్యలో విశాఖలో ఏర్పాటైతే వారికి కావాల్సిన నిపుణుల్ని తయారు చేసేందుకు విశాఖ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో విద్యా సంస్థలు వస్తాయి. ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ఏఐ, ఎంఐ, డేటా ఇంజనీరింగ్ లో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తాయి. ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా విశాఖ మారేందుకు అవకాశం ఏర్పడుతుంది. గూగుల్ ఏఐ డేటా హబ్ కి విపరీతంగా విద్యుత్ కావాలని, ప్రజలకు విద్యుత్ కొరత ఏర్పడి ఛార్జీలు పెంచేస్తారన్నది వైసీపీ ఆరోపణ. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. డేటా సెంటర్లకు ఎక్కువ విద్యుత్ కావాలన్నది వాస్తవమే. అక్కడ సర్వర్ల నిర్వహణతో పాటు కంప్యూటింగ్, కూలింగ్, నెట్వర్కింగ్, లైటింగ్ అవసరాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కావాలి. కానీ దానివల్ల విద్యుత్ కొరత ఏర్పడదు. గూగుల్ విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ ని వివిధ దశల్లో ఏర్పాటు చేస్తుంది. దానికి ఇప్పటికిప్పుడు 1000 మెగావాట్ల అవసరం లేదు. సామర్థ్యం పెంచుకుంటూ వెళ్లే కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా 8000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. 75 గిగావాట్ల సౌర, పవన, పీఎస్పీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకి ఒప్పందాలు జరిగాయి. కాబట్టి విద్యుత్ కొరత అన్న సమస్యే ఉత్పన్నం కాదు. ఆ ప్రాజెక్టులన్నీ ఉత్పత్తి ప్రారంభిస్తే విద్యుత్ ఛార్జీలు ఇంకా తగ్గే అవకాశముంది. డేటా సెంటర్లు పర్యావరణానికి హానికరమని, వాటి అవసరాలకు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతాయని వైసీపీ అనుమానాలు రేకెత్తిస్తుంది. కానీ వాస్తవానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, AWS వంటి దిగ్గజ సంస్థలు దాదాపుగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తైన విద్యుత్ పైనే ఆధారపడుతున్నాయి. ఆ సంస్థలే తమ అవసరాలకు సొంతంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో విద్యుత్ వినియోగాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తూ విద్యుత్ ని పొదుపుగా ఖర్చు చేస్తున్నాయి. విద్యుత్ వినియోగ సామర్థ్యం 1.0 ఉంటే విద్యుత్ ని పొదుపుగా వినియోగిస్తున్నాయని అర్థం. ప్రస్తుతం చాలా ఆధునిక డేటా సెంటర్లు 1.1 నుంచి 1.3 PUE సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. డేటా సెంటర్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడితేనే కర్బన ఉద్గారాల సమస్య తలెత్తుతుంది. డేటా సెంటర్లలోని ఎవాపరేటివ్ కూలింగ్ వ్యవస్థ కోసం లక్షల లీటర్ల నీరు కావాలని, స్థానికులకు నీటి కొరత ఏర్పడుతుందని వైసీపీ ఆరోపణ. ఒకప్పుడు భారీ మొత్తంలో నీటి అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం ఆధునిక డేటా సెంటర్లలో లిక్విడ్ కూలింగ్, ఇమ్మర్సన్ కూలింగ్, ఏఐ ఆప్టిమైజ్డ్ ఎయిర్ ఫ్లో వంటి విధానాల్ని అనుసరిస్తుండడం వల్ల నీరు, విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే తగ్గింది. ఒకప్పుడు డేటా సెంటర్లలోని సర్వర్లను అత్యంత శీతల పరిస్థితుల్లో ఉంచేవారు. ఇప్పుడు 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పనిచేసే సర్వర్లను ఏర్పాటు చేస్తున్నారు. వేడిని తగ్గించే వ్యవస్థలు ఉన్నాయి. డేటా సెంటర్ల నుంచి విపరీతంగా ఉష్ణం వెలువడుతుందని, అర్బన్ హీట్ ఐలాండ్లు ఏర్పడతాయని వైసీపీ వాదిస్తోంది. కానీ డేటా సెంటర్లలో వాడే కూలింగ్ వ్యవస్థల వల్ల గాలిలోకి కొంత ఉష్ణం వెలువడుతుందన్నది వాస్తవమే. అంత భారీ కంప్యూటింగ్ యంత్రాలు పనిచేస్తున్నప్పుడు ఉష్ణం వెలువడడం సహజం. వాటిని కూలింగ్ వ్యవస్థలతో నిరంతరం చల్లబరుస్తుంటారు. ఆ కూలింగ్ వ్యవస్థల వల్లే గాల్లోకి కొంత వేడి వెలువడుతుంది. అది మరీ ప్రమాదకర స్థాయిలో ఉండదు. మెగా డేటా సెంటర్లు ఆధునిక కూలింగ్ టెక్నాలజీలతో ఆ సమస్యను అధిగమిస్తున్నాయి. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే అమెరికాలో ఒక్క గూగుల్ సంస్థకే 9 ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఉన్నాయి. నిజంగా వాటి వల్ల అంత ప్రమాదముంటే అమెరికా వాటిని అనుమతించేదే కాదు. సాంకేతికత పెరిగే కొద్దీ కంప్యూటర్ల పరిమాణం తగ్గింది. సూపర్ కంప్యూటర్ల దశను దాటేసి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ల యుగంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల పరిమాణం మరింత తగ్గి సామర్థ్యం అనేక రెట్లు పెరిగే అవకాశముంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై స్థానిక ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాగర తీర నగరాభివృద్ధి ఇక జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తుందని చెబుతున్నారు. గూగుల్ను విశాఖకు తెచ్చిన ప్రభుత్వానికి ర్యాలీలు, పాలాభిషేకాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విశాఖ జిల్లా ఆనంతపురం మండలం తుర్లువాడపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. చుక్కకొండ పరిసరాల్లో గూగుల్ డేటా సెంటర్ కు సర్వే నంబర్ 1లో 200 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించడంపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ తో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దక్షత, ప్రధాని మోదీ సహకారం వల్లే ఇది సాధ్యమైందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
గూగుల్ డేటా సెంటర్ తమ ప్రాంతానికి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు ప్రభుత్వానికి తమ మద్దతును తెలుపుతూ ఆనందపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి తరులువాడ వరకు బైకులతో ర్యాలీ తీశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఎప్పుడు ఊహించలేదు మనకి ఇక్కడ ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుందని. మేము కూడా ఐటీ అనుకున్నాం కానీ భీమిలీలో, బట్ అసలు దేశంలోనే బెస్ట్ చెన్నై, బాంబే కాకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ప్రత్యేకత మన లోకేష్ అన్నయ్య గారికి అండ్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఐటీ ఆఫీషియల్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మా పిల్లల భవిష్యత్తు, మన ఏరియా భీమిలి నియోజక భవిష్యత్తు రాబోయే 10 సంవత్సరాల్లో ఊహించుకుంటే మనకి ఒళ్ళు పులకరింతగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఇక్కడ డెవలప్మెంట్ మనం చూడబోతున్నాము. చిటికల్లో మారిపోతుంది ఇక్కడ జీవితం అని అనుకుంటున్నాను. బయట నుంచి వచ్చే వాళ్ళకి పోటీగా మన విద్యార్థులు తయారవ్వాలి. వాళ్ళని తయారు చేసుకోవట్లే ఉంది మన భవిష్యత్ అంతా కూడా. అందుకని వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇది మేము కల్లో కూడా ఊహించింది. కలనిజమైనందుకు అందరికీ ధన్యవాదాలు. గూగుల్ డేటా సెంటర్ మా తర్లువాడ గ్రామానికి రావడం మేము ఎంతో ఆనందపడుతున్నాం సార్. తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మా ఈ ఏరియా ఎంతో మరింత అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది రావటం తర్లువాడ పంచాయతీ మొత్తం అందరూ గుమ్మగట్టుగా కావాలనే కోరుకుంటున్నారు. ఎవరు వద్దని అనట్లేదండి. ఇలాంటి కంపెనీలు వస్తే యువత భవిష్యత్తు బాగుంటుందండి. ఇది ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు. మరి ఆనందానికి అదువులు లేవు మాకు. ఎందుకంటే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం లేక ఐటీఐలు చేసి చాలా మంది ఇతర రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఎలా జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి మాకు ఆ సమస్యలను అనుకుంటున్నాం. అందరూ సహకరించారు. రాష్ట్రానికి గూగుల్ వంటి అతిపెద్ద ప్రాజెక్టు రావడానికి సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని స్థానికులు అంటున్నారు. తమ ప్రాంత రూపురేఖలు ఇకపై మారిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో 382 మంది ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులకు అంతర్జిల్లా బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పౌస్ గ్రౌండ్లో 134 మంది, మ్యూచువల్ గ్రౌండ్స్లో 248 మందికి అంతర్జిల్లా బదిలీలు అనుమతినిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. తదుపరి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్ సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన మేజర్ తేజ్ భరద్వాజ్ అంతిమ సంస్కారాలను గుంటూరు నగరంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. తొలుత మేజర్ తేజ భరద్వాజ్ నివాసంలో ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కమిషనర్ పులి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. అనంతరం భరద్వాజ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే గళ్లా మాధవి అంత్యక్రియలకు హాజరై జవాన్కు తుది వీడుకోలు పలికారు. గుంటూరు సైనిక సంక్షేమాధికారులు శ్రీనివాసరావుపేటలోని శ్మశాన వాటికలో భరద్వాజ్ అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. ఉదయపూర్ పర్యాటక ప్రాంతాల్లో అవలంబిస్తున్న విధానాలు రాష్ట్రంలో అమలు చేస్తే బాగుంటుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అక్టోబర్ 14-15 తేదీల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ కు హాజరై సమావేశం ముగిసిన తర్వాత ఉదయపూర్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను మంత్రి సందర్శించారు. కృత్రిమ మంచినీటి సరస్సు, లేక్ పిచోలాలో బోటు షికారు చేశారు. జగ్ నివాస్, జగ్ మందిర్లను దర్శించారు. అక్కడి కోట చారిత్రక వైభవాన్ని తెలుసుకున్నారు. ఉదయపూర్ మాన్సూన్ ప్యాలెస్ ను సందర్శించి కలియ తిరిగారు. చారిత్రక విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలోని అత్యంత అందమైన నగరాల్లో సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయపూర్ ఒకటని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. పెద్ద రాజభవనాలు, ప్రశాంతమైన సరస్సులు, చారిత్రక కోటలు ఇక్కడి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఉదయపూర్ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాల్లో ఇక్కడ అవలంబిస్తున్న విధానాలు అమలు చేస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు విశాఖ పేరు మారుమోగుతోంది. వైజాగ్ హ్యాష్ట్యాగ్ నెటిజన్లు విపరీతంగా సెట్ చేస్తున్నారు. ఏఐ కేంద్రంగా డేటా సెంటర్తో ఐటీ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందన్నది పరిశ్రమల భావన. గూగుల్ డేటా కేంద్రం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ తర్లువాడ వద్ద భూమిని సిద్ధం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయంగా అన్ని చోట్ల చర్చనీయాంశమైన నగరంగా మారింది. ఎందుకంటే గూగుల్ దాదాపు $15 బిలియన్ మొత్తాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రకటించడం,
దీనికి సంబంధించి మొత్తం డేటా సెంటర్లు మొట్టమొదటిసారిగా అమెరికా బయట ఏ దేశంలోనే ఏర్పాటు చేస్తున్నారంటే అది భారతదేశం, అది ఆంధ్రప్రదేశ్, అందున విశాఖపట్నంలోని తర్లువాడ ప్రాంతంలో ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కొండకు ఆనుకొని ఉన్న భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 200 పైగా ఎకరాలని ఇక్కడ ఈ తర్లువాడ ప్రాంతంలోనేమో గూగుల్ సంస్థకి కార్యకలాపాలు డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఏమో కేటాయించింది. ఇది కాకుండా మరో 2 చోట్ల అంటే మొత్తం 3 చోట్ల డేటా సెంటర్లని కోసం స్థలాన్ని గూగుల్ సంస్థకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నం మొత్తం ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎందుకు కేంద్రంగా గూగుల్ ఎంచుకుంది అన్న దాని మీద జాతీయ అంతర్జాతీయ విశ్లేషణలు పలు అంశాలని బయటపెడుతున్నాయి. ఎందుకంటే డేటా కేబుల్స్ ల్యాండింగ్ సముద్రం ద్వారా సీ ద్వారా డేటా కేబుల్స్ ల్యాండింగ్కి ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉండడం, బే ఆఫ్ బెంగాల్ నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతం, బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏమో నేరుగా విశాఖపట్నానికి డేటా కేబుల్ నేరుగా తీసుకునే అవకాశం ఉండడం, ఇక్కడ నీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదంటే టెక్ కంపెనీల వైఖరి, ఇవన్నీ కూడాను ఈ గూగుల్ సంస్థని విశాఖపట్నం వైపు చూసేందుకు ప్రత్యేకంగా ఇవన్నీ ఆకర్షించే అంశాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడాను మొత్తం గూగుల్ సంస్థకి అవసరమైన మొత్తం సహకారాన్ని అందిస్తాము, ఖచ్చితంగా మా ప్రాంతంలో ఈ సంస్థని ఏర్పాటు చేయండి అనేసి ఏమో వాళ్ళు కోరడం, అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకున్న మొత్తం గుడ్ ఆఫీసెస్ అంటాను చూసారా, ఆ మొత్తం గుడ్ ఆఫీసెస్ అన్నింటినీ కూడాను చంద్రబాబు నాయుడు ఉపయోగించి తన బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ఎక్కడైతే హర్డిల్స్ అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడాను వెంటనే క్లియర్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వమనేసేమో ఆయన చెప్పడం, ఆయన మాటగా గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఆయన మాటగా గూగుల్ సంస్థ ఆ పెద్దలు కూడా విశ్వసించడం, వారందరి కృషితో సమిష్టి కృషితోటి ఒప్పందం జరగడం, ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇప్పుడు అడుగులు పడుతుండడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పరిణామాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా ఏదైనా ఏర్పాటు చేయాలంటే ప్రధానంగా అక్కడ ఆ ప్రభుత్వం సహకారం, అలాగే అక్కడ భూమి లభ్యత, అలాగే సహజంగా అక్కడ ఉండాల్సిన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడాను ఏ టెక్ సంస్థ కానీ లేదంటే ఏదైనా పరిశ్రమ ఒక ప్రాంతంలో పెట్టడానికి ఇవన్నీ కూడాను అనుకూలమైన అంశాలు వాటిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ అనుకూలమైన అంశాలన్నీ కూడాను విశాఖపట్నానికి ఉండడం, దీంతో ఏమో విశాఖపట్నం ప్రాంతంలోని రాష్ట్ర నిరుద్యోగ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, అంటే ఈ డేటా సెంటర్స్ అవి ఒక్కటే ఉద్యోగ అవకాశాలు కల్పించవు, డేటా సెంటర్స్ని అనుబంధంగా డేటా సెంటర్స్ సదుపాయం ఉండడం వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ సంస్థలు ఈ మొత్తం కేంద్రంగా ఈ విశాఖపట్నం చుట్టుపక్కల ఈ మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడాను అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖపట్నానికి భోగాపురం విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి రానుండడం, విశాఖపట్నానికి సంబంధించి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రణాళిక, మెట్రోతో సహా అన్ని అంతర్జాతీయ విద్యా సంస్థలు రావడానికి కూడానేమో వాటికి ఆహ్వానాలు పలకడం, ఇవన్నీ వెరసి ఈ టెక్ కంపెనీలు ఇక్కడికి క్యూలు కట్టేందుకు ఇదొక మంచి అవకాశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కెమెరా ఏ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. దేశంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల సంఖ్య 6 నుంచి 3కు తగ్గినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు దిగివచ్చిందని వెల్లడించింది. వాటిలో కూడా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాలో మాత్రమే నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. నక్సల్ రహిత భారత్ నిర్మించాలని ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది భారీ ముందడుగని పేర్కొంది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి హోంశాఖ పునరుద్ఘాటించింది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న చర్యలో భాగంగా ఈ ఆపరేషన్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది మావోయిస్టులు లొంగిపోయారని హోంశాఖ తెలిపింది. ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీ, 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయినట్టు పేర్కొంది. 836 మందిని అరెస్టు చేయగా 1639 మంది లొంగిపోయారని వెల్లడించింది. భద్రతా దళాల కాల్పులో 312 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పోరాట సమయంలో వినియోగించే పారాచూట్ వ్యవస్థను 32,000 అడుగుల ఎత్తులో సైన్యం విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తయారు చేసిన ఈ పారాచూట్ వ్యవస్థ ప్రయోగ సమయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ తెలిపింది. ముందుగా నిర్ణయించిన ఎత్తులో పారాట్రూపర్లను మోహరించడానికి కావాల్సిన ప్రాంతంలో ఖచ్చితత్వంతో సురక్షితంగా సైన్యం దిగేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఈ వ్యవస్థలో స్వదేశీ తయారీ నావిగేషన్ సిస్టమ్ నావిక్తో పాటు ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలను వాడుకునే సౌలభ్యం ఉన్నట్టు రక్షణ శాఖ పేర్కొంది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. DRDOను సాయుధ దళాలను అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యానికి ఇది కీలక మైలురాయిగా నిలవనుందని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును త్వరలో నిలిపివేయనున్నట్టు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తాను రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇక నుంచి రష్యా చమురు కొనుగోలు చేయబోమని మోదీ తనకు హామీ ఇచ్చారన్న ట్రంప్ చైనా సైతం రష్యా ఆయిల్ను కొనకుండా చేయడమే ఇక మిగిలిందన్నారు. ఇంధన విధానంపై భారత్ అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యుఎస్కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్ ధృవీకరించలేదు. Modi is a great man, and he's assured me there will be no oil purchased from Russia. You know, you can't do it immediately. It's a little bit of a process, but the process is going to be over with soon. And all we want from President Putin is stop this. Stop killing Ukrainians and stop killing Russians, because he's killing a lot of Russians. The hatred of the two leaders is very, it's an obstacle. If India doesn't buy oil, it makes it much easier. ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్టుల్లో భారత్ స్థానం 85కి దిగజారింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ 2025లో ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాను విడుదల చేసింది. గత ఏడాది ఈ జాబితాలో 62 దేశాల్లో వీసా లేకుండా పర్యటించే అర్హతతో 80 స్థానంలో ఉన్న భారత్ పాస్పోర్టు తాజాగా ప్రకటించిన జాబితాలో 85వ స్థానానికి పడిపోయింది. ఈ మేరకు భారత్ పాస్పోర్టుతో వీసా లేకుండా 57 దేశాలకు పర్యటించవచ్చు. ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్టు జాబితాలో సింగపూర్ 193 దేశాలకు వీసా రహిత ప్రయాణం అందిస్తూ మొదటి స్థానంలో కొనసాగుతోంది. దక్షిణ కొరియా 190 దేశాలతో రెండో స్థానంలో, జపాన్ 189 దేశాలకు వీసా రహిత ప్రయాణం అందిస్తూ మూడో స్థానంలో నిలిచాయి. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ 188 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందించడంతో 4వ స్థానాన్ని పంచుకున్నాయి. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ పాస్పోర్టులు 187 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సౌలభ్యంతో 5వ స్థానంలో ఉన్నాయి. పొరుగు దేశం పాకిస్తాన్ 103వ స్థానంలో ఉండగా మొదటిసారి టాప్ 10 నుంచి బయటకు వచ్చిన అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. భారత్లో ఏనుగుల సంఖ్య తగ్గిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటవీ ప్రాంతాల్లో పెరిగిన మానవ కార్యకలాపాలు, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2017తో పోలిస్తే 2025లో ఏనుగుల సంఖ్య ఏకంగా 18% క్షీణించింది. కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ సంఖ్యలో ఏనుగులు ఉండటం వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. దేశంలో ఏనుగుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2017లో 27,312 ఏనుగులు ఉండగా ప్రస్తుతం 22,446కి పడిపోయాయని మొట్టమొదటిసారిగా DNA ఆధారంగా జరిపిన గణనలో తేలింది. ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 పేరుతో నిర్వహించిన ఈ గణనలో ఏనుగుల సంఖ్య 18,255 నుంచి 26,645 వరకు ఉండొచ్చని తేలింది. సగటున దేశంలో 22,446 ఏనుగులున్నట్లు ఈ పద్ధతి ద్వారా అంచనా వేశారు. 2021లో చేపట్టిన ఈ గణన ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. సంక్లిష్టమైన జన్యు విశ్లేషణ, డేటా సంకలనాల కారణంగా ఇంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఏనుగుల సంఖ్యను నిర్ధారించడం కోసం అవి సంచరించే ప్రాంతాల నుంచి 21,056 పేడ నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం 6.7 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏనుగులు నడిచే అడవి బాటలో పరిశోధనలు నిర్వహించారు. పశ్చిమ కనుమల్లో దేశంలోనే అత్యధికంగా 11,934 ఏనుగులున్నట్లు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో 6,599 ఏనుగులున్నాయని తేల్చారు. గంగా మైదానాల్లో 2,062 ఏనుగులు, మధ్య భారతంలో తూర్పు కనుమల్లో కలిపి
1891 ఏనుగులు ఉన్నట్లు నిర్ధారించారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో దేశంలోని అత్యధికంగా 6013 ఏనుగులున్నట్లు గుర్తించారు. అస్సాంలో 4159, తమిళనాడులో 3136, కేరళలో 2785, ఉత్తరాఖండ్లో 1792 ఏనుగులున్నాయని లెక్కించారు. ఒడిశాలో 912, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 2 రాష్ట్రాలు కలిపి 650 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నట్లు నిర్ధారించారు. ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ లో 617, మేఘాలయలో 677, నాగాలాండ్లో 252, త్రిపురలో 153 ఏనుగులున్నాయని తేల్చారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో చాలా తక్కువ సంఖ్యలో ఏనుగులున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ సర్వేను పర్యావరణ మంత్రిత్వ శాఖ, ప్రాజెక్టు ఎలిఫెంట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. గ్రౌండ్ సర్వే, ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్, జన్యు విశ్లేషణ ఇలా 3 దశలు నిర్వహించి కొత్త గణన లెక్కలను వెల్లడించారు. పేడ నమూనాల ద్వారా 4065 అరుదైన ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. మార్క్ రీక్యాప్చర్ మోడల్ను ఉపయోగించి మొత్తం ఏనుగుల జనాభాను శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచంలోని ఏనుగుల్లో 60% భారత్లోనే ఉన్నాయి. అయితే అటవీ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు పెరగడంతో వాటి ఆవాస ప్రాంతాలు నిరంతరం తరిగిపోతున్నాయి. పట్టణీకరణ పేరుతో చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చాలా చోట్ల చెట్లను నరికేస్తున్నారు. దీంతో ఏనుగులకు ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చి పంటలు, ఇళ్లను గజరాజులు ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దేశంలో ప్రతి సంవత్సరం ఏనుగుల దాడుల్లో సుమారు 500 మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారు. అదే సమయంలో మనుషుల దాడుల్లో 60 నుంచి 100 ఏనుగులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వాతావరణ మార్పులకు తోడు పెరుగుతున్న మానవ అవసరాలు ఏనుగుల సంఖ్యను మరింత తగ్గించే అవకాశముందని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు.